హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. ఖాళీ సర్ఫ్ ప్యాకెట్తో హ్యాండ్ బ్యాగ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్ఫ్ ప్యాకెట్కి ఇలా పై వైపు అయితే సమానంగా కట్ చేసుకోవాలండి. అలానే కింద వైపు వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ సర్ఫ్ ప్యాకెట్ని మనం ఇలా ఉల్టా అయితే చేసుకోవాలండి. లోపల వైపు ఉన్నదాన్ని ఇలా బయట వైపుకి వచ్చేలైతే సర్ఫ్ ప్యాకెట్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్ని తీసేసుకొని ఈ సర్ఫ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ సర్ఫ్ ప్యాకెట్ని ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టి మనం ఈ సర్ఫ్ ప్యాకెట్ ఎంత సైజులో ఉందో అంతవరకు మనం ఇలా అయితే బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్నాక మన సర్ఫ్ ప్యాకెట్కి సరిపడేంత బ్లౌజ్ పీస్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్ఫ్ ప్యాకెట్ని బ్లౌజ్ పీస్ మధ్యలో ఇలా పెట్టేసుకొని రెండు వైపులు అయితే ఈ బ్లౌజ్ పీస్ని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ వేయడం అయితే చూపించలేదు. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్నాక పైవైపు క్లాత్ కూడా ఇలా సర్ఫ్ ప్యాకెట్ లోపలికి మడిచి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది అయితే వేసేసుకోవాలండి. అలానే మనకి ఫ్రంట్ వైపు అందంగా కనిపించడానికి ఇలా డెకరేషన్ ఫ్లవర్ని అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజులకు వేసుకునే ఇటువంటి థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఈ థ్రెడ్ని పైవైపు ఇలా మనం ఈ సర్ఫ్ ప్యాకెట్కి అయితే పెట్టి స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వేయట్లేదండి, ఇక్కడైతే పిన్నులు కొట్టి అయితే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వేసేయడం వల్ల చాలా టైం పడుతుందని నేను సింపుల్గా ఇలా పిన్తో స్టిచ్చింగ్లో అయితే వేసేసుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్ అయితే తయారైపోయిందండి. మనకు లోపల వైపు అయితే ఇలా ఉంటుంది, బయట వైపు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా. లాస్ట్లో మనం హ్యాండ్ బ్యాగ్కి తాళ్ళు వేసేసుకుంటే హ్యాండ్ బ్యాగ్ తయారైపోయినట్టుగా అండి. నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్ థ్రెడ్ని తీసేసుకొని ఇలా తాళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. నేను ప్రతిదానికి పిన్స్ అయితే కొడుతున్నానండి. స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి సింపుల్గా తొందరగా అయిపోద్దని నేను పిన్స్ కొట్టి అయితే చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తయారైపోయింది. చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ బ్యాగ్ని మనం సర్ఫ్ ప్యాకెట్తో తయారు చేసే హ్యాండ్ బ్యాగ్ లాగా అయితే అస్సలు కనిపించట్లేదండి. బయట మార్కెట్లో కొనే హ్యాండ్ బ్యాగ్లానే ఉంది. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.